మస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. వెల్కమ్ టు బేస్టార్ బ్లాగ్స్. ఇగో సంక్రాంతి పండుగ కదా, పిల్లలకి హాలిడేస్. ఇగో నా వెరైటీ చూడు. స్పూన్ దొరుకుతలేదు, ఎట్లా పడ్డదో ఏమో, ఏదో అట్లా. అయ్యో నూడిల్స్ స్పూన్ దొరికింది, స్పూన్ దొరుకుతలేదు, ఎట్లా పడ్డదో ఏమో. ఇక అది ఎక్కాలంటే నా వల్ల కాదు. మంచిగానే చేస్తున్నావు. ఇవి చేసి కొన్ని మురుకులు చేస్తావు. పిండి పట్టించుకొచ్చిన వరుణ్ తేజ్ పోయి తెచ్చిండు. మురుకులకు పట్టించిన కానీ గరి ఎలాంటిది అవే మురుకులు చేస్తా. కొన్ని 3 కిలోలు 2 కిలోన్నర ఇవి అయినాక అవి చేస్తాయి. కానీ అదే చేస్తున్నావు చేస్తలేవు అని చెప్పి అనుకున్నా. ఇది ఖాళీ మురుకులో ఉందేమని చెప్పి అనుకున్నా. మంచిగా వేస్తున్నాను. పిండి కలిపేటప్పుడు ఉందాం అనుకున్న ఫ్రెండ్స్ నేను ఇప్పుడే వచ్చిన. వచ్చేసరికి మొత్తం పని అంతా ముంగట వేసుకుంది. పిల్లలు ఇంట్లో అటు ఇటు మట్ట బయట రా బాగానే ఇష్టం. ఇప్పుడే స్టార్ట్ పెడితే నువ్వు వచ్చి మళ్ళీ ఫోన్ పెట్టా. దీన్ని ఏమేమి కలుపుతారమ్మా? కొబ్బరి, చక్కెర మిక్సీ పట్టి పోసిన జర ఎండబెట్టి కొబ్బరి పౌడర్ 1/2 కేజీ. ఇప్పుడేనా టెంట్ ఎండ బాగా కొడుతుంది. ఎండ కొడుతుంది సాయంత్రం. నువ్వుకే పైన ఆడదు, ఫుల్ ఎండ కొడుతుంది. ఫుల్ ఎండ, జ్వరం వెంటనే జ్వరం వస్తుంది. నువ్వు కథలు పడుతున్నావు. కట్టినాక కిందికి ఇప్పుడు ఎందుకు అది 3 o'clock వరకు అట్లా కడతారు. ఈ ఐడియా ఇట్లా పెడితే సిరమ్మ మస్తు అవుతుంది. ఏం ఐడియా మమ్మీ వెరైటీగా ఉందంటే అంటాను. అది ఉండే స్పూన్ ఏంటో పోయింది, దొరుకుతలేదు. ఏంటి మురుకులకి సన్నబియ్యం దొడ్బియ్యం అదే మరి సన్నబియ్యం వస్తుంది. సన్నబియ్యం వస్తే మంచిగా రావు. అవి ఉన్నాయిగా రేషన్ ఎరలేదని పోయినా ఉన్నాయిగా, చెరిగి పోసిన. చేతితోటి గది డిజైన్లను పెట్టి ఇట్లా మలుతారు కానమ్మా. చిన్నగా వస్తాయి గిట గింత చెక్కతో. ఇట్లనే మంచిగా, కానీ అది డిజైన్ స్పూన్ ఉండేది ఉంటే మంచిగా డిజైన్ వస్తుంది అన్న. అది లేదు కదా, ఉండే కానీ వెళ్ళబడ్డు దొరుకుతలేదు. అసలు వేసినప్పుడు అటు చదువుడు ఇటు చదువుడు. ఇదేం పిండి? మైదా పిండి అది. చపాతీలు చేసుకుంటారు, పూరీలు పూరి చేస్తుంది. హోటళ్ళల్లో పెద్ద పెద్ద అవి అయితే చూడు, ఏంటి పెద్ద పెద్ద చపాతీలు ఇట్లా ఇట్లా ఎగిరేస్తారు, రౌండ్ పట్టి పోతా అంటే. అది ఇదే పిండి, ఇదే చాలా ఎంత కొడితే అంత తాగుతుంది. ఇది చేతితోటి మంచి డిజైన్ చెప్తున్నాయి. ఒక సైడ్కి పెట్టి మళ్ళీ అయిపోయాయి. ఇట్లనే కూడా తీసేసుకోవచ్చు, కానీ జర వాళ్ళకి ఇష్టం ఉంటుందని. సూపర్. ఏదో వాటి షేప్ వచ్చిందా లెక్క అంతే. అది ఉండే స్పూన్ కానీ దొరుకుతలేదు. ఆడే నేను ఫస్ట్ చూసి వస్తున్నావు కలిసి. ఇదే ఐడియా మమ్మీ అంటే. అన్నీ ఇట్లా ఎక్కువ సోద్యం చేయద్దు, ఏది ఉంటే దాంతో నడిపిస్తూనే ఉండాలి అంతే. ఇట్లనే చాలా మంది ఇంకా రవ్వ పెట్టి చేసుకుంటారు. రవ్వ కూడా మంచిగానే ఉంటుంది. ఏదైనా నువ్వుల పొడి కూడా పెట్టి చేసుకుంటారు. నువ్వుల పొడి ఇస్తే మస్తు ఉంటుందమ్మా. పల్లీల పొడి కూడా కొట్టి.
ఆ పిల్లలు చక్కగా తినాలి స్వీట్ ఉంటే ఎందుకని చెప్పి అయినా పండుగ పిల్లలకు కొంచెం స్వీట్ లెక్క ఉంటుంది అని చెప్పి చేసినాం అన్నట్టు. ఇవి నాకు ఒక్కదానికే ఇష్టం. ఒకటి దీని గరం అయిపోయినాయి లాస్ట్ అయిపోయిందా వేసి ముట్టుకుని చెప్తాయి. మా వీటిని ఏమంటారు గరియాలు అంటారు కదా ఇక్కడ హైదరాబాద్ కజ్జికాయలు అంటారు. ఇక మా కజ్జికాయలు ఎట్లున్నాయో చూసి ఒక కామెంట్ చేయరు ఫ్రెండ్స్. అట్నే జర సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టురి, లైక్ అండ్ షేర్ చేసి మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్. తినమ్మా ఒకటి నేను తిన్నాం, మేము మనిషి కూడా తిన్నాం. నీకు కాదు అలా చూసేటోళ్ళకంటే నువ్వు కూడా మస్తున్నాయి, మంచిగా గరం గరం మస్తున్నాయి, మళ్ళీ మంచి టేస్ట్ ఉన్నాయి. మూర్ఖుల కోసం దాని గురించి అని చెప్పి ఈ వీడియోని అయితే దీన్ని కంటిన్యూ కాదు ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. 3 కిలోల పిండి నెల రోజులు తింటాం ఫ్రెండ్స్. తినేటోళ్ళు తక్కువ మా ఇంట్లో. పిల్లలు బాధపడతారు వాళ్ళ వీళ్ళని చూసి, వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ తెచ్చుకొని చెప్పుకుంటారు కదా అని చెప్పి పిల్లల గురించి అని చెప్పి చేస్తే కానీ మా ఇంట్లో తినడం చాలా తక్కువ.